ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యేపై సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే పదే పదే భూ కబ్జాలకు పాల్పడుతున్నారు రాంభూపాల్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మనతో రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఎందుకు మీ మీద పదే పదే ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నారు? ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు? ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీలోనే ఒక బలమైన నాయకుడు. అట్లాంటి మీద ఆరోపణ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎవరి మీద ఆరోపణ చేస్తారు చెప్పండి? మొట్టమొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్. మొదటి నుంచి కూడా మాకు తెలుగుదేశం పార్టీ సరిపోదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని టార్గెట్ చేయకుండా ఎందుకు వదిలిపెడతారు? కానీ టార్గెట్ చేసేది కూడా పనికిరాని ఆరోపణలు, నిజంగానే ఆరోపణలు చేయడం. అంటే అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అంత దిగజారి మాట్లాడడం మాత్రం చంద్రబాబు నాయుడుకే అంత నేను ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన వ్యక్తి నన్ను గురించి అట్లా మాట్లాడతానంటే మాత్రం నాకు మంచి పబ్లిసిటీ ఇస్తాను అనేది ఒకటి, కానీ నిజాలు మాట్లాడలేకపోతున్నాడు అనేది ఒక బాధ. అంటే చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారా, లేకుంటే మీరు కబ్జాలు చేయలేదని నిరూపించుకోలేకపోతున్నారా? నీకు చెప్తాను, నేను రెడీగా ఉన్నాను. నేను కొడుకు లోకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడి చెప్పాను, తమ్ముడు నీకు రాజకీయ అనుభవం లేదు, నువ్వు ఎప్పుడు చెప్పు, నీ టెంట్ దగ్గరికైనా వస్తాను, నువ్వు పలానా టైం చెప్పింటే వస్తానని చెప్పి ఆ రోజే చెప్పాను. కనీసం మనకేం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పేస్తున్నాను, నువ్వు ఆళ్ళగడ్డలో మాట్లాడావు, నేను కబ్జాదాన్ని. నీకు నీ కింద ఉండే నీ వంగ మాధవులు వాళ్ళు ఏది చెప్తున్నారు రికార్డెడ్గా చూపించేసి, నా పేట కానీ, నా భార్య పేట కానీ, నా కొడుకు పేట కానీ, రైట్, ఏదో నా బినామీ పేర్లు అని చెప్తున్నారు. ఇప్పుడు నా బంధువులు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడో కొన్ని ఆస్తులు నాకేం సంబంధం, నాకు సంబంధం ఇప్పుడు వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు నేను వీడికి వచ్చిన తర్వాత ఎవరన్నా బెదిరించి నేనేమన్నా ఆస్తులు కొనింటనో, లేకుంటే దాని మీద కోర్టు కేసులు జరిగింటనో, లేకుంటే ఏదైనా ప్రాబ్లం జరిగి అన్నీ జరిగింటనో, రైట్, నువ్వు కబ్జా చేసినావు, నాకు సంబంధం లేదు. డబ్బులు ఇప్పుడు ఎవరైనా, నువ్వైనా నేనైనా కూడా డబ్బులు ఇచ్చి కొనే ప్రాపర్టీలు దానిలకు ఎవరికి వాళ్ళకి ఎంత రేటు నచ్చితే ఆ రేటు ఇచ్చేసి మనం అందరం కొంటాం. అంతే తప్ప ఏదైనా దౌర్జన్యంగా ఆక్రమించుకుంటేనే కబ్జా తప్ప వేరేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు 5 దానిలలో. నేను ఈరోజు గౌరీ చరితకు చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ బాబుకి అందరికీ మీకు నేనేదో కబ్జా చేసిన అనేది మీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పి నేను మీకే రాసిస్తాను. మీ పార్టీకి మీరు గౌరీ వెంకటరెడ్డికి రాసేయమంటే గౌరీ వెంకటరెడ్డి రాసిస్తాను, లేకుంటే గౌరీ చరితకు రాసేయమంటే రాసిస్తాను. ఎవరికి రాసేయమంటే వాళ్ళకి రాసేయడానికి. చంద్రబాబు మీ మీద పదే పదే కబ్జా ఆరోపణలు చేయడము, మీరు ఖండించడము లేకుండా ఒకసారి ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు? నేను ఒకటే చెప్తాను, నీకు ధైర్యం ఉంటే, మీ నాయకులకు ధైర్యం ఉంటే సాక్ష్యాలతో రుజువు చేయండి. నేనే డైరెక్ట్గా కలెక్టర్కు, ఎలక్షన్ కమిషనర్కు లెటర్ ఇచ్చేస్తున్నాను. నా మీద ఆరోపణలు ఇట్లా వాళ్ళు వాంటెడ్గా నన్ను అన్పాపులర్ చేయడానికి, ప్రజలలో నా ఇమేజ్ దెబ్బతీయడానికి చేస్తున్నారు. మీరు దీని మీద మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి. మీరు కూడా లోకల్ ఆఫీసర్లు చెప్పి మా మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి. మా మీద తేలేపాటు అయితే మా మీద మీరు ఏం యాక్షన్ తీసుకొని ఆఫీసర్లు చెప్పా మాకు అభ్యంతరం లేదని చెప్తాను. నేను కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చేస్తున్నాను. మేడం, వీళ్ళు వాళ్ళు నా మీద ఆరోపణ చేసినారు, మీరు ఒక్కసారి మొత్తం దీనిలో అంతా కూడా చూడండి. చూసిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చినారో ఇప్పుడు నేను మీకు పంపిస్తున్నాను. దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి మా పేట ఏముందో మీరు ఎన్నికల కమిషన్కి, కలెక్టర్కి ఎప్పుడు ఇస్తున్నారు లెటర్? నేను 2 రోజులు రేపే ఇచ్చేస్తాను, రేపు ఎలక్షన్ కమిషన్ పంపిస్తాను, రేపు కలెక్టర్కి ఇచ్చేస్తాను. ఇది పరిస్థితి. చంద్రబాబు పదే పదే చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలి తప్ప అసత్య ప్రచారం చేయొద్దు. దీనిపై విచారణ జరిపించాలని చెప్పి కలెక్టర్కు, ఎన్నికల కమిషన్కు కూడా లేఖ రాస్తున్నట్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.